హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాకింగ్ స్టార్ యాష్కి హ్యాపీ బర్త్డే అన్న. అండ్ నీకు చెప్పుకోవాలి ఏంటంటే ఫస్ట్ అస్సలు దేని గురించి అంటే టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ చేస్తారు. టీజర్ అని చెప్పుకోవాలి, ఒక చిన్న గ్లిమ్స్, అది కూడా ఒక 3 minutes ఉంది భయ్య. ఒక గ్లిమ్స్, ఆ గ్లిమ్స్ ఎలా ఉందో ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఒక 5 హీరోయిన్స్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేసి పెట్టారు. మనం ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ఇవాళ. ఆ గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకోవడానికి ముందర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే ఈ వీడియో నీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి పెట్టుకో. అండ్ లేట్ చేయకుండా మనం ఆ గ్లిమ్స్ అనేది చూద్దాం. సో మీరేమంటారు? ఓపెన్ చేసుకుంటే అడవి ప్రాంతం, అడవి ప్రాంతంలో శవాలు, ప్రాంతాల్లో నల్ల కోట్లు వేసుకొని ఉన్న జనం. My son to have a peaceful burial. Do you think he'll come? Don't think so. Nobody is no insane. కార్ వస్తున్నాయి, బ్లాక్ కారు, బ్లాక్ కోట్ అన్ని వస్తున్నాయి. వెయిట్ చేద్దాం. చెట్టు గుద్దేశాడండి భయ్య. అడా గుద్దేస్తే డ్యామేజ్ అవ్వాలి కానీ ఫేస్కి, కాకపోతే పెద్ద ఆయనకి డ్యామేజ్ అవ్వాలా, ఏం అవ్వాలా. మరి ఇది ఒక పాయింటే కదా. సో చూద్దాం ఇంకా. గట్ ఇంగ్లీష్లోనే పెట్టి చచ్చాడు అంతా. భయ అసలు ఈ సీన్ అండి భయ్య. అసలు ఇది ఎక్కడి నుంచి యాడ్ చేసి పెట్టారు భయ్య? యాష్ గారేనా, ఇంకెవరైనా ఉన్నారా చూద్దాం. అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. అస్సలు యాష్ అన్న నుంచి ఇది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఈ సీన్ కాల్లో ఎలా ఉంటుందని. బాంబ్ బ్లాస్ట్, యాష్ అన్న ఎంట్రీ ఉంటుంది అట్టగా. చూద్దాం. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేశారు కదా నిన్న. పోస్టర్ రిలీజ్ చేశాడు. చెప్పలా, కార్ డోర్లు పగలగొట్టుకొని ఆ బాడీ తెలిసిందే ఉంటుంది మనకి. మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ మంటల్లో నడుచుకుంటూ వస్తుంటే ఉంటుంది భయ్య. కాకపోతే ఆ పోస్టర్ రిలీజ్ చేశాడు, దానికి ఇంత 3 minutes వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ బర్త్డే రాకింగ్ స్టార్. లుక్ ఎప్పటికీ ఎదిరిపోద్దు భయ్య. అంతా బ్లాక్ కోట్లోనే ఉంది డ్రెస్ అంతా. ఆ నోట్లో డాడ్ ఈస్ హోమ్. టాక్సిక్ 19/3/26. ఓకే భయా, మాట్లాడుకుందాం. ఓకే, నేనేదో ఒక మంచి ఫైటింగ్ సీన్ ఉంటుందని నేను ట్రైలర్ చూస్తే, ట్రైలర్లో అస్సలు ఇలాంటి కార్లో ఆ సీన్ ఉంటుందని నేను అస్సలు ఓకే ఒక గ్లిమ్స్ ఎలా ఉందో చూద్దాం అనుకుంటే, అస్సలు ఈ కార్ సీన్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ అసలు పిచ్చెక్కిచ్చేసాడు ఫస్ట్. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశాడు, పోస్టర్ రిలీజ్ చేయడానికి నువ్వు ఆ ఫైర్ది ఏమన్నా రిలీజ్ చేస్తుంటే ఓకే బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక 3 minutes యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ శవం పెట్టెత్తుకొని దాంట్లో పూడ్చి అది తీసుకొచ్చి ఆ కారు ఢీకొట్టి డైరెక్ట్ ఏదో స్టార్టింగ్ ఆ కారు వచ్చేసి చెట్టుని గుద్దేసిన ఆ సీన్ యాడ్ చేసి పెట్టేసుకున్నా బాగుండేది. ఓకే, ఇదంతా అక్కడ అదంతా అక్కడ టైం వేస్ట్ అనిపించింది. సో అయితే ఓకే, గ్లిమ్స్ అయితే ఓకే బాగుంది భయ్య. బర్త్డేకి అయితే రిలీజ్ చేసి పెట్టారు, గ్లిమ్స్ ఓకే అదిరిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందుకంటే యాష్ గారి బర్త్డే కాబట్టి కేజీఎఫ్లో మీకు తెలిసే ఉంటుందిగా, ఆ డైలాగ్ ఏదో ఉంటుంది భయ్య. ఇప్పుడు డాడీస్ హోమ్ అన్నారు కాబట్టి కేజీఎఫ్లో ఏదో డైలాగ్ ఉంటుంది. డైలాగ్ ఏమన్నా
తెలిస్తే మీకు కామెంట్ చేయండి. నేను మర్చిపోయా. సో, ఆల్రెడీ గుర్తులేదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఆ లుక్ అయితే అదిరిపోయింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతా నల్ల కోటు, నల్ల డ్రెస్సు అది కూడా నల్లగా తీయాల్సింది మన ప్రశాంత్ నీల్ అన్నలాగా. తెలిసిందేగా బొగ్గు సినిమాలో అదే బొగ్గు పెట్టి ఏదో మూవీ తీస్తాడు చూడండి మన ప్రశాంత్ నీల్ గారు. సో, సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ అలా ఎలా అంటే కోట్‌లేసుకున్నారు. మన మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అదంతా కలర్‌ఫుల్ బానే ఉంది. అండ్ లిటరల్లీ చెప్పుకోవాలంటే బర్త్‌డేకి గ్లిమ్స్ రిలీజ్ చేశారు కాబట్టి బానే ఉంది. అండ్ 19థ్‌న మనకి 19/3/26న మూవీ అయితే రాబోతుంది. చూద్దాం ఈ మార్చ్‌లో అయితే చాలా మూవీస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు టీజర్ ఎలా గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన యాష్ అన్నకి బర్త్‌డే విషెస్ చెప్పేయండి. సో, ఆ సీను ఇంకా మైండ్‌లో నుంచి పోయింది. ఓకే. టాటా సీ యూ. బాయ్. వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేసుకో. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. హైప్ ఇచ్చేసామనుకో మన వీడియో రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అయిపోద్ది. మనకి కొంచెం రీచ్ అనేది వస్తది. ఓకే. ఇంకేంటి మరి?